నేడు దివ్యాంగుల శక్తి పథకం ప్రారంభం. ప్రతి ఒక్కరూ వేమూరు తరలిరండి. రాష్ట్ర దివ్యాంగుల సంఘం కార్యదర్శి జోజిబాబు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ప్రవేశపెట్టిన దివ్యాంగుల శక్తి పథకం బుధవారం ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర దివ్యాంగుల సంఘం ప్రధాన కార్యదర్శి నీల జోజిబాబు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క దివ్యాంగులు బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు వేమూరు రైల్వే గేటు వద్దకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచాల స్టాలిన్, శ్రీనివాసరావు, డొక్కు పోతురాజు, కనపర్తి పుల్లారెడ్డి, అలా శ్రీనివాసరావు, వీసం చిన్నమాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు. టుడే టీవీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె వెంకటేశ్వరరావు. దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మంచానికి పరిమితమైన దివ్యాంగులకు 15,000, అదేవిధంగా డయాలసిస్ వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయలు, అదేవిధంగా వృద్ధులకి మళ్ళీ వితంతువులకి ఒంటరి బైకులకు కూడా 3,000 ఉన్న 4,000 చేయడం జరిగింది. వీటితో పాటు ప్రతి దివ్యాంగులకు కూడా మరి ఉచితంగా మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్లైండ్ వారికి వాళ్ళకి సైకిల్ పోల్ ఇవ్వడం జరుగుతుంది. డఫ్ అండ్ డమర్ కూడా వారికి ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దివ్యాంగులకు బ్యాగులకు పోస్టులు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దీనిని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని దివ్యాంగులందరూ ఆశీర్వదిస్తారని, అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో రేపు సాయంత్రం 3:30 జరిగే కార్యక్రమాన్ని నియోజకవర్గంలో దివ్యాంగులందరూ కూడా జయప్రదం కోరుతున్నాం. దివ్యాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మంచానికి పరిమితమైన దివ్యాంగులకు 15,000, అదేవిధంగా డయాలసిస్ వీల్ చైర్కి పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయలు, అదేవిధంగా వృద్ధులకి మళ్ళీ వితంతువులకి ఒంటరి బైకులకు కూడా 3,000 ఉన్న 4,000 చేయడం జరిగింది. వీటితో పాటు ప్రతి దివ్యాంగులకు కూడా మరి ఉచితంగా మోటార్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్లైండ్ వారికి వాళ్ళ సైకిల్ పోల్ ఇవ్వడం జరుగుతుంది. డఫ్ అండ్ డమర్ కూడా వారికి ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దివ్యాంగులకు బ్యాగులకు పోస్టులు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. దీనిని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని దివ్యాంగులందరూ ఆశీర్వదిస్తారని, అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో రేపు సాయంత్రం 3:30 జరిగే కార్యక్రమాన్ని నియోజకవర్గ దివ్యాంగులందరూ కూడా జయప్రదం కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా దివ్యాంగ సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ పట్టిప్రోలులో వేమూరు నియోజకవర్గం పట్టిప్రోలులో రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇంద్రధనుస్సు అనే పథకంలో భాగంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి అనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇందుకు గాను వేమూరు నియోజకవర్గంలోనూ మరియు రేపల్ల నియోజకవర్గంలోనూ రేపు సాయంత్రం 4 గంటలకు వేమూరు సెంటర్ నందు, రేపల్లె ఆర్టీసీ డిపో నందు సాయంత్రం 4 గంటలకు ఈ పథకాన్ని జెండా ఊపి నక్క ఆనందబాబు గారు మరియు రేపల్లె నియోజకవర్గ మంత్రివర్యులు వెనగాని సత్యప్రసాద్ గారు ప్రారంభించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గ దివ్యాంగులు, రేపల్లె నియోజకవర్గ దివ్యాంగులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరినీ కోరటం జరుగుతుంది. ధన్యవాదాలు. ఐక్యత, చంద్రబాబు నాయకత్వం, నారాయణ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, ఆంధ్రబాబు నాయకత్వం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పేరు అయితే కోటం వచ్చినట్టు.